మన దేశంలో క్రికెటర్లకు ఉండే క్రేజే వేరు. ఐపీఎల్ వచ్చిన తర్వాత స్టార్ ప్లేయర్స్ గా మారిన ఎంతో మంది యువ ఆటగాళ్లతో ఒప్పందాల కోసం కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అయితే రిటైర్ అయిన ఆటగాళ్లపై కంపెనీలు ఆసక్తి చూపవన్న అభిప్రాయం ఉంది. కానీ ఇది తప్పని మరోసారి రుజువైంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత కూడా బ్రాండ్ వాల్యూలో రికార్డుల మీద రికార్డు సృష్టిస్తున్నాడు. తాజాగా అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన భారత రిటైర్డ్ ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డ్స్ నమోదు చేసిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించి 13 ఏళ్లు అవుతున్నా అతని క్రేజ్ మాత్రం ఇస్సుమంతా కూడా తగ్గలేదు. నిరంతరం ఏదో ప్రకటనలో సచిన్ కనిపిస్తూనే ఉన్నాడు. అందుకే అతని బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడాకారులు అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన ఆటగాడిగా సచిన్ రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ, ధోని కంటే కూడా ఎక్కువ బ్రాండ్స్ కు సచిన్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025 రిపోర్ట్ ప్రకారం సచిన్ విలువ దాదాపు 1200 కోట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ లో 24 ఏళ్ల పాటు కొనసాగిన సచిన్ 2013లో వీడ్కోలు పలికాడు. ఆటకు దూరమైన ప్రకటనల్లో నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. భారత్ లో టాప్ 10 సెలబ్రిటీల్లో ఎక్కువ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్న రిటైర్డ్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అని క్రోల్ ఇండియా తమ నివేదికలో పేర్కొంది. ప్రతి సంవత్సరం అతని విలువ పెరుగుతోంది. అన్ని వయసుల వారికి అతను తెలియడంతో కంపెనీలు సచిన్ తో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏజిఎస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో టైర్స్, ఎస్ఎల్ లిమిటెడ్, హెఫెలే ఇండియా, ల్యూమినస్ పవర్ టెక్నాలజీస్, టానిష్క్, స్పిన్నీ, అన్ అకాడమీ వంటి కంపెనీలకు సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. టెస్ట్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ 200 మ్యాచ్ల్లో 15,921 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫార్మాట్లో మరే ఆటగాడు కూడా సచిన్ కు దరిదాపుల్లో లేరు. ఇందులో 51 టెస్ట్ శతకాలతో పాటు 2058 బౌండరీలు ఉన్నాయి. కేవలం 300 ఇన్నింగ్స్లోనే సచిన్ 15,000 టెస్ట్ పరుగుల మైలురాయిని అందుకొని ఈ ఘనత సాధించిన ఫాస్ట్ టెస్ట్ బ్యాటర్గా రికార్డు సాధించాడు.